ఇప్పుడు మనం చూస్తున్నాము జూపిటర్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ 2024 న్యూ మోడల్. ఓల్డ్కి న్యూకి చాలా డిఫరెంట్ ఉందండి. ఇది ఆల్రెడీ 20 days వాడిన తర్వాత చేస్తున్న వీడియో. చాలా బాగుంది. మనకి చూసారా, చాలా స్మూత్గా డ్రైవ్ అవుతుందండి. చాలా బాగుంది. ఇక్కడ ఆటో ఆఫ్, మనం సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది వెహికల్, ఆటోలో పెట్టినప్పుడు మనం. ఓకే, ఇక్కడ ఆఫ్, లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే ఇది ఆన్, ఇది ఆఫ్. లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసినప్పుడు మనం ఈ డిక్కీ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి హెల్మెట్, ఇంకా చాలా స్పేస్ పెట్టింది హెల్మెట్ పెట్టుకోగా కూడా. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చాడండి మనకి ఫ్రంట్లో. ఓల్డ్ వెర్షన్లో లేదు, ఓల్డ్ వెహికల్లో లేదు, ఇది న్యూ మోడల్లో మాత్రమే ఇచ్చాడు. ఓకే, ఆఫ్ చేసి పుష్ చేసి రైట్ సైడ్ అన్నా కానీ మనకు డిక్కీ ఓపెన్ అవుతుంది, సారీ ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ అవుతుంది, ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ అవుతుంది. చూసారండి, ఇది ఎంత స్పీడ్ వెళ్తున్నామో మనం చూపిస్తుంది. టైము, హెల్మెట్ రిమైండర్, ఈ రేంజ్ అంటే ఇంకెన్ని కిలోమీటర్స్ మనం వెళ్ళగలుగుతాం ఇది. ఓకేనండి, ఇంకా ఫ్యూయల్ ఎంత ఉంది ఇక్కడ మనం అన్నీ సెట్ చేసుకోవచ్చు, మోడ్ ఇది సెట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఈ బ్యాక్ సైడ్ చూసారండి, సేమ్ కార్ లుకింగ్ ఉందండి. కార్ బ్యాక్ లైట్ ఎలా ఉంటుందో అలా చాలా లుకింగ్ ఉంటుంది, చాలా బాగా ఇచ్చారు. ఫ్రంట్ ఎల్ఈడి లైట్ సూపర్, నైట్లో చాలా పవర్ఫుల్గా లైట్ వస్తుందండి. సూపర్ ఉంది లైట్. దీన్ని వీల్ సైజ్ కూడా బిగ్ సైజ్ ఉంటుంది, మన యాక్టివా కన్నా వీల్ సైజ్ కొంచెం బిగ్ ఉంటుంది, ఒక అప్రాక్సిమేట్లీ 1 inch వరకు. ఇండికేటర్ చూసారండి, ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇందులో డిఫాల్ట్ టైమర్ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం లెఫ్ట్ ఆర్ రైట్ ఇండికేటర్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇంక ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చాడండి, మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం కేబుల్ పెట్టవచ్చు మొబైల్కి. బ్లూటూత్ కూడా కనెక్ట్, దీనికి స్మార్ట్ కనెక్ట్ కదండి, బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ ఇంకోసారి మీకు చూపిస్తున్నానండి. ఇది ఆటో మోడ్ ఆఫ్ చేసినప్పుడు మనకు ట్రాఫిక్లో సిగ్నల్ దగ్గర ఎక్కడైనా మనం ఒక వెయిట్ చేసినప్పుడు ఆఫ్ కాదు వెహికల్. ఇది ఇలా చేసినప్పుడు ఇక్కడ ఇండికేటర్ చూపిస్తుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మనం ఒక 1 minute కానీ 2 minutes కానీ ఎప్పుడన్నా ట్రాఫిక్లో వెయిట్ చేసామనుకోండి, అప్పుడు ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా వెహికల్ ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఈ ఇట్లా బ్రేక్ పట్టుకొని ఎక్సిలేటర్ ఇచ్చామంటే స్టార్ట్ అయిపోతుంది. లైట్ కూడా చూసారండి, ఎల్ఈడి లైట్ చాలా షైనింగ్ ఉంటుంది, నైట్లో చాలా బాగా విజిబుల్గా ఉంది. ఈ సింబల్ ఇదేంటంటే మనం చాలా ఫాస్ట్ వెళ్ళినప్పుడు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు సడన్ బ్రేక్ వేసినప్పుడు ఈ 4 ఇండికేటర్స్, ఈ ఫ్రంట్ 2 side బ్యాక్ 2 side ఇండికేటర్స్ వస్తాయండి, ఒకేసారి వచ్చేస్తాయండి అన్నీ సైమల్టేనియస్గా. చూసారండి ఇండికేటర్స్. ఈ హెడ్లైట్ ఉంది కదా, ఈ లైట్ అనేది మనం వెహికల్ ఆఫ్ లాక్ చేసిన తర్వాత కూడా ఒక 10-15 seconds ఆర్ అప్రాక్సిమేట్లీ 30 seconds వరకు అలాగే ఆన్లో ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది.